నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధానంగా తొర్రూరు, జనగాం వల్ల ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయింది. ఇంత నీచమైన రాజకీయానికి ఒడిగట్టాలా? కాంగ్రెస్ పెద్దలు ఆలోచించుకోవాల్సి ఉండే. మీరు ఆల్రెడీ వరంగల్ జిల్లాలో తిరస్కరణకు గురయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేజర్ మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. ప్రజలు కారు గుర్తుకు ఓటేసారు, చేతి గుర్తుకు ఓటేయలే. అంటే అక్కడ ఆల్రెడీ గెలుపు నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎలా మున్సిపల్ సీట్లను ఆక్రమ పద్ధతి లోపల గెలుచుకొని ఓ నెంబర్ చూపించుకుంటవచ్చు, మేము గిన్ని గెలిచినాం గన్ని గెలిచినామని. కానీ రానున్న లోపల ప్రజా ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. అంటే ఇప్పటికే భ్రష్టు పట్టిపోయారు. ఇంకా కంప్లీట్గా మీరు మిమ్మల్ని 100 అడుగుల లోతులో మీరు రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా, బొందబెట్టాలి 100 అడుగుల లోపల కాంగ్రెస్ పార్టీ బొందబెట్టే రోజులు రానున్న రోజులు ఉన్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లోపల మీకు పుట్టగతుల్లో కూడా పోతారు. ఇంత నీచ రాజకీయాన్ని కొడగడతారా? తొర్రూరులో 9 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే కాంగ్రెస్ 7 సీట్లు మాత్రం గెలుచుకుంది. ఓకే, ఎక్స్ అఫీషియో మెంబర్గా యశస్విని రెడ్డి కోటు ఉంది. 8, 9 అవుతాయి. 100% బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిన సీటు. కానీ 1000 మంది పోలీసులు దింపి కవాతులు నిర్వహించి భయభ్రాంతులకు గురి చేసి ఎన్ని చేసినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నాడే, నిజంగా లాల్ సలాం. వాళ్ళు ఇవాళ యోధులు. దేనికి ఏ ప్రలోభానికి లొంగలే. మేము దయ్యన్నే ఉంటాం, వెంటే ఉంటాం, మా ప్రాణం ఉన్నంత వరకు ఈ గులాబీ కండువా కప్పుకొని ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం అని ఇక్కడ కానీ జనగామలో కానీ పల్లరాజేశ్వర గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ప్రతిజ్ఞ పూని మీ యొక్క నీచ రాజకీయాలకు, మీ లపంగి రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి లపంగి రాజకీయాలకు లొంగకుండా ఉన్నారే, వాళ్ళు ఇవాళ యోధులు, వాళ్ళు వీరులు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారే ప్రజలు. మెజార్టీ బీఆర్ఎస్కే ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అనేది దొంగల పార్టీ, ఇది లంగల పార్టీ, ఇది లపంగుల పార్టీ, వీళ్ళన్ని మోసాలు చేసేటువంటి పార్టీ అని మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ ప్రజలు బొందబెట్టిరు. అయినా సిగ్గు రాయకుండా ఇంకా అదే రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. రానున్న రోజు లోపల కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా తెలంగాణ పొలిటికల్ మ్యాప్ నుంచి డిజపియర్ కావడం ఖాయం. ఇవాళ యశస్వి రెడ్డి అంటా ఉంది, ఆమెకంట అదృష్టం వరించిందంట. అదృష్టం వరించి అక్కడ జనగామలో కానీ ఇక్కడ తొర్రూరులో కానీ చైర్మన్ సీటు, వైస్ చైర్మన్ సీట్లు ఏది లాటరీలో తగిలేట. అవును, నువ్వు లాటరీలో తగిలే ఇక్కడ మన ఎమ్మెల్యేగా ఎన్నికై పాలకుర్తికి పెట్టే దరిద్రం అమ్మ నువ్వు.